2024 జూన్ 16 నుండి 30 వరకు మిథున రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్బధ. ఇది కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. అయితే సరిగా చెప్పాలంటే ఈ రాశికి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు, కుజుడు ఒకడు బాగున్నాడు. కుజ శుక్రులు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. దీనివల్ల చాలా సమస్యలు ఉన్నాయి. కుజుడు ఏకాదశంలో ఉన్నందువల్ల ఏమిటంటే మీరు జీవితంలో ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలనుకొని, లేకపోతే పొలం కొనుక్కోవాలనుకొని, అదే కాకుండా ఏదైనా సరే జీవితంలో మొత్తం అవసరమైంది ఏదో ఒకటి ఆల్రౌండ్ ఉంటుంది. ఏమిటి, బంగారం కానీ, ఇల్లు కానీ, ఏదైనా బండి కానీ, లేకపోతే వివాహం కానీ, లేకపోతే సంతానం కానీ, ఇట్లాంటివేవో కోరికలు జీవితంలో ఉంటాయి. అటువంటి కోరికలు తీరాలి అంటే కుజుడు ఏకాదశంలో ఉంటే తీరుతాయి. భూమికి అధిపతి భూమిపుత్రుడు కుజుడు అవుతాడు. అంటే కుజుల వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటో చెప్పుకోవాలంటే, భూమి నుంచి రాంది ఏదైనా ఉందా అంటే అన్నీ వచ్చేవి. తినే ఆహారం దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, డీజిల్ దగ్గర నుంచి, విషం దగ్గర నుంచి అన్నీ వచ్చేవి. ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి ఏకాదశంలో కుజుడు ఉన్నాడు, అన్ని విధాలా బాగుంది, అది మాత్రం నిఖరం. కానీ అందులో పెట్రోల్ డీజిల్ వస్తే తాగుతావా? మంచినీళ్ళు వస్తే తాగుతాం. మంచినీళ్ళు వచ్చేట్లుగా తాగేటట్టుగా ఉండాలంటే మన ప్రవర్తన చాలా బాగుండాలి. నీళ్ళు తీసుకునేప్పుడు బాగున్నాయా లేవా, అవి మంచినీళ్ళు అవునా కాదా అది చూసుకొని తాగాలి. అట్లాగే కుజుడు వల్ల అన్ని ఆల్రౌండ్ అన్ని కార్యాలు. అయితే శుక్రుడు కూడా బాగుండటం చేత వివాహాది శుభకార్యాలు తిరుగు లేకుండా అవుతాయి. అయితే అవుతాయి. కానీ ఇంకో విశేషం ఏమిటంటే ఈ సంవత్సరం కాదు, ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి కూడా వివాహం దగ్గర సమస్యలు ప్రతి మానవుడికి ఉంటున్నాయి. వివాహం తర్వాత సమస్యలు లేని మానవుడు అంటూ లేడు. తర్వాత వివాహం చేసుకున్న తర్వాత పడుతున్న ఇబ్బందులు చూసిన తర్వాత కొంతమంది అసలు వివాహమే మానుకుందామనేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. ఎందుకంటే విదేశాల్లో సహజీవనం వివాహంతో లేకుండా ఒక లిమిటెడ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. మన దేశానికి కూడా ఆ కర్మ పట్టేటువంటి లక్షణాలు కనపడుతున్నాయి. కాబట్టి వివాహం చేసుకోవాలి అంటే ముందు ఎప్పుడు కూడా బండికి 2 చక్రాలు బాగుండాలి. సరే, ఆ చక్రాలకి టైరు ట్యూబ్ ఉంటుంది, అవి కూడా సక్రమంగా ఉండాలి. అన్నప్పుడే బండి జరుగుతుంది. బండికి 2 చక్రాలు ఎట్లాగో మరి సంసారానికి భార్యాభర్తలు బండి చక్రాలు. ఎంతలో బండినైనా చక్రాలు ఇరుచుకుపోతాయి. అట్లాగే ఎటువంటి సమస్యలైనా భార్యాభర్తలు పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండటం చేత మరి గ్రహాలు మరి కుజుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగుండకపోవటం చేత వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అన్ని గ్రహాలకు కూడా శాంతి చేసుకోవడం చాలా అవసరం. శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం అని. శుక్రుడు వివాహానికి, భాగ్యం ఐశ్వర్యానికి, భోగం అనుభవించడానికి, వైభవం అనుభవించడానికి వీటన్నిటికి కూడా శుక్రుడు కారకుడు. అటువంటి శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. అయితే 9 గ్రహాల్లో 7 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. చెప్పాలంటే ఏ గ్రహం మీకు ఉపయోగించేటువంటి స్థితిలో లేవు. అందువల్ల మీ జాతకం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో వివాహం చేసుకునేటట్లయితే చాలా సమస్యలు పట్టడానికి అవకాశం ఉన్నది. వివాహమైన మర్నాడే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందేమో చెప్పలేను. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత చాలామందికి ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటి దైవం అని ఉంటాడు. మా దేవుడు ఇంటి దేవుడి బలానా అండి అంటారు. మరి ఇంటి దేవుడిని మాత్రం తప్పనిసరిగా పూజించాలి. ఇంటి దేవుడిని పూజించకుండా కొత్త దేవుడిని పూజిస్తున్నారు ఇప్పుడు. మరి కొత్త దేవుడు అంటే నా ఒంటి మీదకి వచ్చాడు దేవుడు చెబుతున్నాడు అంటారు, అది నమ్ముతున్నారు. ఒంటి మీదకి వచ్చి మాత్రం దేవుడు చెబుతున్నాడు అంటే అది మీకు తెలియాల్సిందే, నాకు తెలియదు. ఎందుకంటే
మేము ఇంతవరకు మా ఒంటి మీద దేవుడు రాలేదు, కొన్ని సంవత్సరాల నుంచి దాని గురించి ఎన్నో అనుష్ఠానాలు చేస్తున్నాను నేను, కానీ ఒంటి మీద దేవుడు రాలే. అయితే దేవుడు మన చేత ఏదో చెప్పిస్తాడు, అది దేవుడు చెబుతున్నాడు మనకు తెలియదు, మనం చెప్పింది అవతల పని అవుతుంది. అది ఎవరి ఇంటి దైవాన్ని వాళ్ళు పూజిస్తే అది జరుగుతుంది. ఎవరి ఇంటి దైవాన్ని వాళ్ళు పూజిస్తే వాళ్ళ పనులు అవుతాయి, ఎవరికైనా చెబితే మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దైవాన్ని పూజించడం చాలా అవసరం. తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో దేశము క్షేమమా క్షామమా రెండు మనకు ఆలోచన. క్షేమంగా ఉంటుందా, క్షామం మరి నష్టంలో ఉంటుందా అంటే ఎవరికి వాళ్ళకి స్వార్థం పెరిగిపోవటం వల్ల నష్టం జరగటమే ఎక్కువగా కనబడుతుంది. స్వార్థపరులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి నిస్వార్థ జీవులు తక్కువగా ఉన్నారు. కానీ నిస్వార్థ జీవులు అంటానికి వెళ్ళలేదు, కానీ ప్రతి వాళ్ళకి ఆశ ఉంది. ఆశపడ్డంత మాత్రం చేత ఐశ్వర్యం రావట్లే, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి ఇష్టదైవాన్ని పూజించడం, మిగతా 9 గ్రహాలకు పూజలు చేసుకోవడం, జపాలు చేయించుకోవడం చాలా అవసరం. శుక్రుడి వల్ల వివాహాది శుభకార్యాలు, తర్వాత కుజుడి వల్ల ఇల్లు గృహము మరి ఆస్తులు పైన ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్న ఆస్తులు మీ స్వాధీనం అవడానికి చాలా దగ్గరలో చాలా అవసరం కలుగుతోంది. కనీసం ప్రభుత్వం స్వాధీనంలో ఉండి తేలకుండా ఉన్నవి ప్రభుత్వం వాళ్ళు కబ్జా చేసినవి కూడా మీ స్వాధీనం కావడానికి చాలా మంచి రోజులు కనపడుతున్నాయి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మనం ఎట్లా చేస్తే మనకు వస్తుందనేది మనం ఆలోచించాలి. బయట ప్రయత్నం కాదు. దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం సంపాదించాలి. ఈ దైవ బలం సంపాదించాలి అంటే ఈ గ్రహాల యొక్క శాంతి చేసుకోవాలి, మీ ఇష్టదైవాన్ని పూజించాలి. తర్వాత వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి. అట్లా కాకుండా ఏదో కుదిరిందిలే, పిల్లలు దొరకట్లేదులే, దొరికిందిలే, చేసుకున్నానులే, వయసు బారైపోతుందిలే, ఇట్లాంటి ఆలోచనలు వదిలేయండి. ముందు అన్ని విధాలు కుదిరితేనే వివాహం చేసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. పైన మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి. అయితే ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమిటంటే మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రావటం కష్టం, మీరు చేసే ఉద్యోగంలో నిలబడటం కష్టం. తర్వాత చదువుకునే వాళ్ళు చివరిదాకా వచ్చి 1 మార్కులో పోవచ్చు, మరి 1 మార్కుతో తప్పటానికి అవకాశం ఉంది. ఇటువంటి సమస్యలు. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం దగ్గర దాకా వచ్చి ఉద్యోగం పూర్తిగా చేస్తూ ఎంతో మంచి ప్రావీణ్యత కలిగి పైకి వచ్చిన వాళ్ళు కూడా మరి వాళ్ళు ఊస్తవటానికి అవకాశం ఉంది. ఇటువంటి సమస్యల నుండి బయటపడాలి అంటే ముందు మీ గ్రహాలన్నిటికీ కూడా జాగ్రత్తగా శాంతి చేయించుకోండి. అయితే కుజుడు శుక్రుడు బాగుండటం వల్ల విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది, కొత్త ఉద్యోగాల్లో ప్రమోషన్ పోవడానికి అవకాశం ఉంది, మరి మీ చదువుల్లో మంచి ఉత్తీర్ణత రావడానికి అవకాశం ఉంది. మరి ఉత్తీర్ణతకు పోవాలా, ఉత్తీర్ణత పోకుండా ఆగాలా అనేది మీ చేతిలో ఉంది. కాబట్టి ముందు మీ జాతకాన్ని పూర్తిగా చూపించుకోండి, మీ జాతకం ద్వారా ప్రవర్తించండి. ఈ రాశి వాళ్ళకి అంతా శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. 9 గ్రహాలు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. ఈ 9 మందిలో 6 పాపులు, 3 శుభులైనారు. అంటే వాళ్ళ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. 2 ముందు దైవ బలాన్ని, ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు పూజించడం ఒకటి, దైవబలంతో సమానమైనటువంటి పూజలు చేసుకోవడం ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది. అందులో ఇప్పుడు ఒకటి ప్రత్యేకించి ఒకటి చెప్పబోతున్నాను. అది చెప్పగానే 2024 జూన్ నెల 16 నుండి 30 వరకు మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. దీనికంటే ముందు ఒక చిన్న మాట చెప్తాను. చాలామంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం 199 మంది చేస్తున్నారని చెప్పాలి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేస్తున్నారు. ఎట్లా ఉందంటే పెళ్ళి చేస్తే మంత్రాలతో సహా చేసిన పెళ్ళైనా, ఏమీ లేకుండా మంగళసూత్రం కట్టినా పెళ్ళేనే అంటున్నారు.
అయితే దాని వరకు సరిపోతుంది. పూజల్లో అసంపూర్తి పూజ పనికిరాదు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణ వ్రతం అన్నది. ఆ వ్రతం ఇప్పుడు 5 అధ్యాయాల కథే చెబుతూ ఉన్నారు. అది 9 అధ్యాయాల కథ. 9 అధ్యాయాల కథ కాక ప్రత్యేకమైన పూజా వ్రతం పద్ధతి ఉన్నది. అది దాదాపు కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఆ వ్రతం చేయబడ్డది. అందులో ముందు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు చేశారు. ఈ వ్రతం ఇవాళ మన గ్రహశాంతులు ఎన్ని చేసుకున్నా సరే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఇష్టమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు ఆచరించామంటే ఇప్పుడు జనానికి ఏమైందంటే 5 అధ్యాయాలకు అదే కుదించి 20 నిమిషాల్లో చెబితే చాలు. అది కాదు విధానం. పూజ సక్రమంగా జరగాలి, వ్రత కథ కూడా వివరంగా వినాలి. మరి ఇంతకుముందు ఈ జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయం చెప్పి ఉన్నాను. తర్వాత మిగతా అధ్యాయాలు కూడా చెబుతాను, పూజా విధానం చెబుతాను. అది సామూహికంగా చేస్తే చాలా విశేషం. అది సామూహికంగా వ్రతం చేయడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరూ. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటి కథ ఇంతకుముందు జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నాను. ఆ కథ ఆధారంగా వినండి. తర్వాత మిగతా అధ్యాయాలు చెప్పబడుతుంది. ఈ వ్రతాన్ని చాలా తొందరలో సామూహిక వ్రతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా చేయదలిచిన వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి చెబితే మరి సామూహికంగా కొంతమందిని కలిపితే కానీ కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుని ఉన్నది కాబట్టి ఇందులో వ్రతాన్ని చేయడమే ధ్యేయం ప్రత్యేకించి. ఎందుకంటే ఉన్నటువంటి బాధల నుంచి బయట పడటం కోసం వ్రతం చేయడం ముఖ్యం కాబట్టి కొంతమంది కలిసి చేయడం చాలా అవసరం. దానికి ఆర్థిక బలం కూడా కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు తీరని సమస్యలు ఏమున్నా ఆ సమస్యలు ఖచ్చితంగా ఆ వ్రతం వల్ల తీరుతాయి. రాముడు జయం పొందాడు, ధర్మరాజు జయం పొందాడు ఈ వ్రతం చేసి. ఇప్పుడు కలియుగంలో మనం కూడా జయం పొందగలుగుతాము. కాబట్టి ఈ వ్రతం విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను. ఎవరైనా కావాలంటే మా ఫోన్ నెంబర్కి చేయండి. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సభ్యులుగా చేరదలుచుకుంటే తెలియపరచండి. కొంతమంది కలిస్తే, దానికి తగిన వాళ్ళు కలిస్తే సామూహికంగా ఈ వ్రతం చేద్దాం. స్వస్తి.